ప్రభుజీ, అసలు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నాస్తికులు అనాలా? సో వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? కర్మ సిద్ధాంతాన్ని అంధవిశ్వాసంగా అనే వారి గురించి మీరు అడుగుతున్నారు. ఒక వర్గం వారు ఉన్నారండి, వారు అంటారు మనిషి చంద్రమండలం మీద ల్యాండ్ అవుతున్నాడండి, ఇంకా ఈ చాదస్తాలు ఎందుకు, కర్మ పునర్జన్మ ఏం మాట్లాడుతున్నారండి మీరు? రాతయుగం నుంచి రోబోయుగానికి వచ్చేసాం మనం. మనిషి అన్నిటిని సృష్టిస్తూ ఉన్నాడు, అన్నిటిని కనిపెడుతూ ఉన్నాడు, మనిషి దేవుడు, ఇప్పుడు ఇంకా దేవుడు ఎక్కడిది అని అంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎలా అంటే సైన్స్ని నమ్ముతారు, సైన్సే వారికి దైవం, మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడి గురించి సైన్స్ని అడిగితే ఎక్కువ చెప్పలేదు. సైన్స్ వల్ల మనకు చాలా సదుపాయాలు కలుగుతున్నాయి, ఓకే, కానీ అన్ని సైన్స్ వల్లే నేను చూడాలి అనుకుంటే కుదరకపోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఒక వర్గం వారు. వీళ్ళు ఎలా అంటే అంతా మాకు తెలుసు, సైన్స్ వల్లే జరుగుతుంది అంటారు.